सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। सद्गुरु पूर्णानंद महाराज की जय। గుప్త యోగులైన శ్రీ రాకాడి బాబా వారు. రాకాడి బాబా వారు అంటే ఆ పైన కూర్చున్నటువంటి మహనీయులు అనమాట. స్వామి పూర్ణానందుల వారి గురుదేవుడు, సాక్షాత్తు శివస్వరూపం. వారి చరిత్ర తెలుసుకుంటూ గమ్మత్తునంటే వారు ఇప్పటికి కూడా సజీవంగానే ఉన్నారు. ఎక్కడో నార్త్లో ఇప్పుడు కొంతమంది భక్తులకు అక్కడ దర్శనం ఇచ్చారని ఇంకా చెప్పుకుంటూ ఉన్నారు. మనం గత వారం రాకాడి బాబా వారి సమకాలీకులైన సాపాటు స్వామి బాబా వారు ఎలా ఉంటారట, చూస్తానికి కొంచెం ముదురు రంగులో, తర్వాత ఏదో విద్య లేని వాడిలాగా, అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమై ఉండి పంచభూతాలు తన ఆధీనంలో ఉండి బాబాలాగే ఖండయోగం చేయగలిగిన స్థాయిలో ఉండి ఎక్కడ కావాలంటే అక్కడ వాయువులోంచి ఇలా ప్రకటమయ్యే ఆయన చూపుర్లకు ఎలా ఉంటారు అంటే చూడగానే ఈయన ఏదో మామూలు సాధువులాగా ఉన్నారు. అందుకని వీళ్ళందరికీ కూడా అక్కడ అడవిలో సాధన చేసుకుంటే ఉండే వాళ్ళకు కూడా ఇందాక మనం చెప్తున్నట్టుగా మనకంటే తక్కువ వాళ్ళలాగా అనిపించగానే చాలు అహంకారం తలెత్తుతుంది. అంటే నేను విద్యావంతుణ్ణి, నేను ఉత్తమ కులస్తుణ్ణి, లేకపోతే నేను బ్రాహ్మణుని, నేను వేదాలు చదువుకున్నాను, ఈయన చూడబోతే ఏం చదువుకోలేదు, ఏమి రాదు అనే భావనే కలుగుతుంది. అందుకని అహంకారంతో బాబా పట్ల ఎంతో అమానుషంగా ప్రవర్తించి ఎట్లా పడితే అట్లా తక్కువగా మాట్లాడేవారట. కానీ ఆయన ఎప్పుడు కూడా రాకాడి బాబా వారు అతన్ని ఎప్పుడు మందలించలేదు. ఒకసారి స్వామీజీతో కలిసి బాబా వారు ఒక తపోక్షేత్రానికి వెళ్తూ ఉంటే వారిని నేను కూడా వస్తానన్నారట. సరే, తీసుకువెళ్ళినప్పుడు ఆయన సృష్టి చెప్పాడంట. అతను ఆ సాపాటు స్వామి ఎందుకు వచ్చిందంటే ఆయనకి ఆ పేరు తిండి మీద అంత ప్రీతి వచ్చిందేమో సాధన చేసి ఆత్మజ్ఞానం పొందాలని అన్నీ వదులుకొని అడవిలోకి వచ్చి చేస్తూ కూడా తిండి మీద అంత ప్రీతి. సరే, ఈ స్వామివారికి చెప్పారంట, మనం వెళ్తున్నాం కదా, మీరు అన్ని లిస్ట్ అంతా రాసిచ్చారంట, ఏవి మర్చిపోవద్దు అంటే ఏదో విహారయాత్రకి వెళ్తున్నట్టుగా ఉప్పు, పప్పు, చింతపండు అన్నీ రాసిచ్చారట. సరే, అన్నీ సిద్ధం చేశారు. కానీ తీరా అటువైపు ఆ పడవలో అటు దాటి వెళ్ళిన తర్వాత చూస్తే, వంట మొదలు పెట్టినప్పుడు చూస్తే ఉప్పు మర్చిపోయారట. స్వామివారు అయ్యో ఉప్పు మర్చిపోయారు అనుకొని, అయినా స్వామీజీ, రాకాడి బాబా వీళ్ళందరూ అలాంటి స్థితిలో వాళ్ళు, పరిపూర్ణమైన స్థితిలో ఉన్నవాళ్ళు, ఋషులను జయించిన వాళ్ళు కాదు. వాళ్ళు ఏవైనా తింటారు, ఏమి తినకుండా కూడా ఉంటారు. అలాంటి స్థితిలో సరే వంట చేసిన తర్వాత స్వామీజీ వంట చేసి ముందు రాకాడి బాబాకి నైవేద్యం గురువుకి సమర్పించి ఆయన సాపాడు స్వామి కూడా పెట్టారట. పెడితే ఆయన నోట్లో ముద్దు పెట్టుకోగానే చప్పగా తగిలింది. తగిలేసరికి ఒక్కసారిగా ఆయన మరి పేరే సాపాడు స్వామి అయిపోయారు. ఇక నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారట. ఉప్పు లేకుండా ఎలా తింటారు, ఇది ఆ కూడు ఈ కూడు అని చెప్పి ముద్దకి స్వామిని నిందిస్తూ ఉన్నారట. నేను ఎన్నోసార్లు చెప్పాను, వచ్చేటప్పుడు జాగ్రత్తగా చెప్పాను, లిస్ట్ అంతా రాసిచ్చాను, అవి తీసుకురమ్మని. రాకాడి బాబా వారిని అంతకుముందు ఆయన ఎన్నిసార్లు మామూలుగా అంటే తక్కువగా మాట్లాడినా కానీ వారు మన స్థాయిలో ఉండరు కదా, ఏమనుంటే వాడికే జరుగుతుంది. కానీ ఫలితం మనలాగా రియాక్ట్ అవ్వరు. మనల్ని ఒక మాట అన్నారనుకోండి, అప్రిషియేట్ చేస్తే పొంగిపోతాం. కానీ ఒక మాట అంటే వెంటనే మనం రియాక్ట్ అవుతాం. మహనీయులు అంటే వాటన్నిటిని జయించిన వాళ్ళు. బాబా దగ్గర అవన్నీ పనిచేసే ఆయన ఏం అనలేదు. ఈయన ఏముందిలే, నాకంటే తక్కువ వాళ్ళే అనుకుంటున్నాడు, ఈయనకంటే నేను విద్యావంతుడిని, అధికుణ్ణి అని, ఉత్తమ కులస్తుడిని, ఈయనేమో చదువులేని వాడిలా కనపడుతున్నాడని నోటికొచ్చినట్టు దోషం చేస్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి స్వామివారిని పదే పదే ముద్ద పెట్టుకున్నప్పుడల్లా ఏదో ఒకటి దోషం చేస్తూ ఉన్నారట. స్వామివారు మౌనంగా ఉన్నారు. ఇక బాబాకి ఎప్పుడు రాని కోపం వచ్చింది. అప్పటికి ముందు మందలించారట. మనకి అడవిలో ఉండి సాధన చేసుకునే వాళ్ళకి సామాన్యంగా ఆహారం దొరకడం అంటేనే కష్టం. ఏదో ఆ అడవిలో కాయలు దొరికాయో లేకపోతే దుంపలు దొరికాయో అంటేనే అది భగవంతుడి ప్రసాదం. అలాంటిది మనం ఎంత ఇదిలో ఉన్నా కానీ మనకి అన్నం, పప్పు ఇవన్నీ దొరికి కేవలం అందులో ఉప్పు లేనందుకు ఇంత గొడవ చేస్తూ ఉన్నాం అంటే మనకి ఎన్ని ఇచ్చినా కృతజ్ఞతగా ఉండటం చేత కాలేదనుకోండి, మనం ఎప్పుడు ఏమీ లేదో అది చూస్తూ ఉంటాం. అరే, అసలు ముందు అన్నం, పప్పు దొరకటమే గొప్ప, అసలు మనం అడవిలో ఉన్నామనే విషయం మర్చిపోయి, పైగా నువ్వు ఇవన్నీ వదిలేసుకొని వచ్చి సాధన చేసుకుని వచ్చావు, ఉత్తమమైన శ్రేయస్సు పొందాలి, ఆత్మజ్ఞానం పొందాలని వచ్చావు. కానీ ఉప్పును కూడా జయించలేకపోయాడు, అంటే రుచిని జయించలేకపోయాడు. పైగా స్వామివారిని నిందిస్తూ ఉన్నాడు.
ఇక ఎన్నిసార్లు చెప్పినా కానీ నీ శిష్యుడు అలా చేశాడు, నీ శిష్యుడు ఇలా చేశాడు స్వామివారిని అనేసరికి బాబా వారికి కోపం వచ్చిందట. ఎన్నిసార్లు చెప్పినా కానీ నువ్వు దేనికోసం అయితే ఇంతగా గొడవ చేస్తున్నావో నీకు అది ముందు ముందు లభించు కాక, ఆ ఉప్పే దొరుకుగాక అన్నారంట. అంటే ఉప్పు తినటానికి. అనేసరికి ఆయన ఏమనుకున్నాడు, ఈయన పెట్టిన శాపాలు లేకపోతే ఈయనన్న మాటలకి ఏముంటుందిలే, ఆయన ఏదో సామాన్యుడు అనుకున్నాడట. అందుకని పట్టించుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు వచ్చేసిన తర్వాత వీళ్ళు అడవిలో సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ గుడిలో పూజారికి ఈ సాపాటు స్వామికి జమీందారు పంపిస్తూ ఉండేవాడట భోజనం. వీళ్ళకి ఏర్పాటు చేశాడు. అంటే గుళ్ళలో దూరంగా ఉన్నప్పుడు వాళ్ళకి ప్రతి మంత్ ఇంతని అరేంజ్ చేసేవాళ్ళట. ఎప్పుడైతే రాకాడి బాబా వారు ఆ మాట అన్నారో, ఇక నీకు ముందు ముందు ఇది ముట్టుగా అది దొరకకుండా కాక అని ఆ జమీందారు వెళ్ళిపోయాడట. ఆయన కాలం చేశాడు. ఇక అక్కడి నుంచి వీళ్ళకి తిండి పెట్టేవాళ్ళు కూడా లేరు. అంటే ఆయన సాధన దెబ్బతింది. ఆయన చిత్తం అంతా కూడా చిత్తశాంతి లేకుండా పోయింది. ధ్యానానికి కూర్చుంటే ఏదో కొట్టుకుంటున్నట్టో, ఏదో కత్తులు తీసుకొని వచ్చినట్టో, లేదా పోలీసులు వచ్చి లాక్కెళ్తున్నట్టో అనిపించేదట. అంటే చూడండి, మనం కూడా మనకి 100 కోట్లు ఉండొచ్చు కాక, మనసు కనుక ప్రశాంతంగా లేకపోతే దానికంటే నరకం ఇంకోటి ఉండదు. ఎన్నో ఉన్నా మనసు ప్రశాంతం అవ్వట్లేదని ప్రాణాలు తీసిన చాలా మంది ఉన్నారు. సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ కేసులు అలానే ఉండేవట. అంటే ఏంటి, మనసు ప్రశాంతంగా ఉండటం అనేది అన్ని ముఖ్యం. అది ఉన్న తర్వాత ఏవైనా పనిచేస్తాయి. ఎన్నన్నా ఉండనివ్వండి, మనసు ప్రశాంతంగా లేదనుకోండి, ఆనందంగా ఉండటం సాధ్యమే కాదు. భరించలేని వాళ్ళు ఏం చేస్తారు, భరించలేకపోతారు. నేను వద్దనుకున్న పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అని. అంటే మనసు అట్లా చిత్త భ్రమ కూడా కలిగి, ఆ భ్రాంతి కలిగి సాధన కూడా సాగట్లేదట. ఒకరోజు ఇంకా తర్వాత స్వామివారు వచ్చేసారు. ఒకసారి స్వామివారు ఇద్దరు భక్తుల్ని తీసుకొని, బిఆర్కే గారిని, తర్వాత వెంకటరామరాజు గారిని తీసుకొని మళ్ళీ బాణతీర్థం అక్కడికి వెళ్ళారట. వెళ్ళినప్పుడు ఈయన సాపాడు స్వామి కనపడగానే అంతటి పూర్ణానంద స్వామి వెళ్ళి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశారట. చేసేసరికి వీళ్ళిద్దరు ఆశ్చర్యపోయారు. ఇదేంటి, మన స్వామివారు ఎవరో సాధువుకి ఏకంగా సాష్టాంగ నమస్కారం చేశారని చెప్పి అడిగితే అప్పుడు స్వామివారి వృత్తాంతం చెప్పారట. వీరు రాకాడి బాబా తోటి సమకాలీనికులు. వారికి రాకాడి బాబా యొక్క శాపం తగిలింది. ఎందుకంటే ఇట్లా అమానుషంగా ప్రవర్తించాడు. బాబా తను ఎన్నిసార్లు అన్నా కానీ ఆయన ఏమనలేదు. ఆ రోజు నన్ను ఇలా నిందిస్తూ ఉన్నసరికి బాబా వారి కోపం వచ్చి మందలించినా కానీ ఆయన ఇలా మాట్లాడుతూ ఉంటే ఇలా చేశారు అని అనేసరికి చూడండి, మనకి సహజంగా ఒకసారి మనం బాబా కంటే కూడా మనం ప్రయాసాలు ఉండిపోతాం. ఈయన వెంటనే అడిగారంట, స్వామి మరి ఆయనకి ఏదైనా శాపం పెట్టినప్పుడు దాన్ని తొలగించుకునే మార్గం గురించి కానీ శాప విమోచన అడగలేదా అంటే, అతను బాబా వారు పెట్టిన శాపం నాకేం తగులుతుందిలే అనుకున్నాడు, ఎందుకంటే బాబా అంటే లెక్కలేదు అని. మరి ఇప్పుడు ఏం చేద్దాం స్వామి అంటే, మరి అందుకే కదా ఇక్కడికి వచ్చింది. మీరు తర్వాత అతన్ని తీసుకువెళ్ళి అతనికి కావాల్సినవన్నీ మనతో పాటు ఉంచుకొని రోజు టిఫిన్ కాఫీల దగ్గర నుంచి ఆయనకి భోజన పదార్థాలన్నీ ఏర్పాటు చేయండి, అతన్ని సంతృప్తిపరచండి. నేను మనం మీకు తెలుసు కదా, నేను రాకాడి బాబాకి అంటే రాకాడి బాబా వారికి స్వామీజీ అంటే ఏకైక శిష్యుడు, ప్రాణప్రదమైన వాడిని. అంటే అంత ప్రియ శిష్యుడు అనమాట. అంత ప్రేమ నాకు బాబా వారికి. మీరు నా బిడ్డలు కాబట్టి మీరు కూడా ఆయనకి అంత ప్రియమైన వాళ్ళే. మీరు కనుక బాబాని ప్రార్థిస్తే ఆ శాప విమోచనం బాబా కలిగిస్తారు అన్నారట. సరే, అలాగే తీసుకెళ్ళి ఆయన్ని సంతోషపరిచి ఆయనకి అన్ని చేసిన తర్వాత ఆయనకి వస్త్రాలు పెట్టండి అని చెప్పి స్వామీజీ చేశారట. చేసిన తర్వాత వారికి ఆ శాప విమోచన కలిగింది. అందుకని అప్పుడు స్వామివారు చెప్పారు, ఎవరైతే అని ఒక అతీతమైన స్థితిలో స్వామివారు ఒక మాట అన్నారు, ఎవరైనా నా భక్తులు నా శిష్యులని సత్కరించి వాళ్ళకి ఇలాంటి సత్కారం చేసి వాళ్ళ దగ్గర ఆతిథ్యం స్వీకరించిన, వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చిన, లేదు వాళ్ళ దగ్గర ఆతిథ్యం స్వీకరించినా కానీ వాళ్ళకున్న కష్టాలు తొలగిపోతాయి, దూరమైపోతాయి అని స్వామివారు వరం ఇచ్చారట. అట్లా చూడండి, అంటే అంత ప్రేమ స్వరూపంగా. అది ఈ సాపాడు స్వామి లీల చెప్పుకుంటూ తర్వాత రాకాడి బాబా వారు కూడా షిరిడి సాయినాథుడిలాగా ఖండయోగం చేసేవారు. ఖండయోగం అంటే అది యోగంలో అతీతమైన స్థితి. శరీరం ముక్కలుగా, అంటే శరీర అవయవాలన్నీ కూడా ఒక్కొక్క పార్ట్ విడివిడిగా అలా పడిపోయి ఉండేయట. అంటే బాబా ఏం చేసేవారు, షిరిడి సాయినాథుడు ఆయన రోజు పేగుల్ని బయటికి తీసేవారట. తీసి నీడలో కడిగేవారు. బట్టలు కనుక నీడలో కడుగుతారు చూడండి ఉతకడానికి ముందు, అట్లా తీసి జట్టు మీద ఆరేసి మళ్ళీ మింగేవారట. అంటే మామూలు స్థాయి యోగులైతే ఒక గుడ్డని ఇట్లా స్ట్రింగ్ లాగా చేసి మింగేవారు. కొంతమంది చెవుల్లోంచి, ముక్కులో నుంచి, కొంతమంది నోట్లో నుంచి అట్లా పంపించి లోపల ఇంట్రెస్ట్ అని క్లీన్ చేసేవాళ్ళట. బాబా యొక్క స్థితి ఏంటి, మనలాగా దేహస్థితి కాదు. మనకి చిన్న కట్ కనపడితే అమ్మో బ్యాండేడ్ వేసేదాకా మనం తట్టుకోలేం. ఎందుకని, మనకి దేహం అంటే అలాంటి అనుబంధం ఉంటుంది. వాళ్ళు దేహానికి అతీతంగా ఉంటారు.
అందుకని ఆయన పేగుని సైతం తీసి కడిగి ఆరేసి మళ్ళీ చెట్టు మీద పెట్టి మింగేవారట. ఒకరోజు బాబా మసీదులో ఉన్నప్పుడు రాత్రిపూట పహరా కాసేవాడు బాబా చూడడానికి వెళ్ళాయంట షిరిడీలో. వెళ్తే బాబా శరీరం అంతా ముక్కలు ముక్కలుగా పడింది. అంటే అతను భయపడిపోయాడు, ఎవరో బాబాని హత్య చేశారనుకున్నాడట. ఎందుకు అంటే అప్పట్లో హిందూ ముస్లింలు కొట్టుకునేవాడు, ఈయన మావాడంటే మావాడు. ముందంతానేమో ఆయన మీవాడు మీవాడు అనేవారట. ఆ మసీదులో వచ్చి పూజలు చేస్తున్నాడని, లేకపోతే ఇట్లా ఇట్లా చేస్తున్నప్పుడు అందరూ ఫస్ట్ బాబాని రిజెక్ట్ చేసినప్పుడు ఏమనుకున్నారు, ఈయన మీవాడు మీవాడు అన్నారట. బాబా యొక్క గొప్పదని తెలిసిన తర్వాత కాదు ఆయన మావాడు మావాడని కొట్టుకున్నారట. అందుకని ముస్లింలు ఏం చేసేవాళ్ళు, బాబా మీరు మసీదులో ఉన్నారు, వాళ్ళ ఇవన్నీ ఫాలో అవుతూ ఉన్నారు, ఇక్కడ పూజలు చేస్తున్నారు, తులసి పెట్టారు, వీళ్ళందరినీ ఖాళీ చేసి పంపించేయండి, అల్లా కోపిస్తాడు, లేకపోతే మీరు మసీదులో గంటలు కట్టారని చెప్పి వాళ్ళ మధ్యలో కొంతమందికి, అంటే ఎవరైతే భగవంతుడిని కాకుండా మతాన్ని పట్టుకొని ఉంటారు మూర్ఖత్వంతో, వాళ్ళు చేసే దాని వల్ల వీళ్ళు ఏదో చేశారు. అందుకని బాబాని కూడా, బాబా దగ్గర ఉన్నవాడు కూడా బాబాని చంపాలనుకున్నవాడు ఉన్నాడు. అందుకని అట్లా ఎవరో బాబాని హత్య చేశారేమో అనుకున్నాడట. చూసి భయపడిపోయాడు. భయపడిపోయి అమ్మో ఇప్పుడు ఎవరికైనా చెప్తే మొదట నేనే చూశానని చెప్పి వాళ్ళు నన్నే అడుగుతారని చెప్పి వెళ్ళి కామ్గా వెళ్ళిపోయాడట. పొద్దున్నే లేచి ఏం జరిగిందో చూద్దామని మసీదుకి వెళ్తూ ఉంటే అక్కడ అంతా ప్రశాంతంగా ఉంది, భక్తులు వెళ్తూ ఉన్నారు వస్తున్నారు. అదేంటి రాత్రి నేను చూసినప్పుడు బాబా శరీరం ముక్కలు ముక్కలుగా పడింది కదా, ఎవరు హత్య చేశారు కదా, దాని గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదే అని. వెళ్ళగానే బాబా అక్కడ కూర్చొని ఉన్నారట. కూర్చొని చూస్తూ ఏంటి రాత్రి భయపడ్డావా అన్నారట. అంటే సాయినాథుడు అట్లా ఖండయోగం చేసేవారు. అలానే ఈ రాకాడి బాబా వారు కూడా ఈ తామ్రపర్రి నది దగ్గర ఉన్నప్పుడు ఆ చిన్న కుటీరంలో ఉండేవారట. అక్కడ బాబా వారిని సేవించుకున్న కుటుంబంలో దొరైరాజు గారని వాళ్ళ తమ్ముడు ఒకసారి బాబా దగ్గరికి రావడానికి వచ్చేసరికి చూసి అక్కడ కంగారు పడిపోయాడంట. అంత రాకాడి బాబా వారి శరీరం అంతా ముక్కలు ముక్కలుగా పడిందట. మనకెటా తెలిసిన ఖండయోగం అనేది తెలియదు కదా మనకి. మామూలుగా ఏదో మన శరీరం అంటే ఏదో పెట్టాం, తింటే పెరుగుతుంది, కొంచెం తిండి తగ్గిస్తే తగ్గుతుంది అనుకుంటున్నామే కానీ అసలు ఇలాంటిది ఒకటి ఉంటుంది, అతీతమైన స్థితి. ఇప్పుడు శరీరంలో మనం తీసుకుంటే ఈ జీర్ణక్రియ అంతా ఎలా జరుగుతుంది, బై డిఫాల్ట్ జరుగుతుంది కాబట్టి మనం ఏం పట్టించుకోవట్లా. జరగకపోతేనే మనం అమ్మో ఏం లోపల ఏదో డైజెషన్ జరగలేదు, టాబ్లెట్లు వేసుకోవాలని ఆలోచిస్తాం. రోజు న్యాచురల్గా జరిగిపోతూ ఉంటే దాని గురించి ఆలోచన కూడా చేయం. మరి ఇంకా అలాంటిది ఖండయోగం అంటే ఎట్లా తెలుస్తుంది? ఆయన శరీరం ముక్కలు ముక్కలుగా పడి ఉండేసరికి ఆశ్చర్యపోయాడట. ఆశ్చర్యపోయి భయపడిపోయి తర్వాత రోజు చూస్తే బాబా అది నవ్వారట. భయపడ్డావా అన్నారట. అంటే అంతటి పూర్ణ స్థితిలో ఉన్న మహాత్ములు అనమాట. అంటే షిరిడి సాయినాథుడిలాగా రాకాడి బాబా వారు కూడా. కానీ చూసే వాళ్ళకేమో చదువు రాని వారిగా ఇలా ఉంటారు. అవసరమైతే రాకాడి బాబా వారు మొదట స్వామీజీని కలిసినప్పుడు అప్పటికి స్వామీజీ 24 రోజులు ఒక గుహలో ఆహారం లేకుండా ఆయన తపస్సు చేస్తూ ఉంటే ప్రీతి చెంది అక్కడ రాయి కిందకి వెళ్ళి చెయ్యి ఇలా పెట్టారట. చెయ్యి పెడితే ఆయనకి చేతిలో చక్కగా భోజనం, వేడి భోజనం, అన్నము, రసము, పప్పు, ఇట్లా పెరుగు అట్లా వచ్చాయట. అంటే అట్లాంటి స్థితి. కానీ చూసేవాళ్ళకి ఎలా ఉంటారు, ఈయన గొప్ప సాధు అని గుర్తించడమే కష్టంగా ఉంటారట. బాబా దగ్గర కూడా, సాయినాథుడి దగ్గర కూడా మొదట అందరూ అట్లానే ఉండేవారు అనమాట. అంటే ఆయన గుర్తించడం కష్టం. నిజమైన మహాత్ముడిని గుర్తించడం కష్టం. నటించేవాడు, మోసగించేవాళ్ళని చూస్తారండి. వాళ్ళని చూసి వీళ్ళందరూ కూడా ఇప్పుడున్న సమాజంలో ఈయన గురువు అనుకుంటూ ఉంటారు. మహద్గురువులైన స్వామి శ్రీ పూర్ణానందుల వారు 1999లో, స్వామివారు 2000లో సమాధి చెందారు, సిద్ధి పొందారు. 1999లో ఒకసారి భక్తులతోటి గురువుల గురించి మాట్లాడుతూ మధ్యలో అందరూ స్వామివారిని చూస్తున్నారే కానీ దర్శించేవారే లేరు, దర్శించేవారు ఎవరూ లేరు అన్నారట. ఎప్పుడు 99లో. మనం అనుకుంటాం కదా, మనం పూజ చేస్తున్నాం అనుకున్నట్టే మనం స్వామీజీని దర్శిస్తున్నాం అనుకుంటారట. కానీ స్వామీజీ ఏమన్నారు, స్వామీజీని చూసేవాళ్లే కానీ దర్శించేవారు ఎవరు లేరు. చూడటం ఏంటి, దర్శించటం ఏంటి, రెండు ఒకటే కదా అని మనం అనుకోవచ్చు అన్నారట. వెంటనే అక్కడ ఉన్న భక్తులు కూడా కొందరు అవును స్వామీజీ నిజమే అన్నారట. అంటే ఏంటి, స్వామీజీ మీరు చెప్పిందని అర్థం ఏంటి, మాకు అది తెలియలేదని అడగాలని కూడా లేకుండా ఏదో అన్ని తెలిసినట్టుగా స్వామివారు చెప్పిన దానికి మనకు అర్థమైనట్టుగా, అంటే అడగటం కూడా ఎందుకన్నట్టుగా అవును స్వామీజీ నిజమే అన్నారట. అప్పుడు స్వామీజీ శిష్యుడైన ఈ సాయిదాస్ గారు అక్కడే ఉన్నారు కానీ అందరూ అవును అనేసరికి ఈయన కూడా కామ్గా ఉన్నాడు. కానీ తర్వాత
అడుగుదామని కూడా అనిపించలేదట. సరే స్వామివారు కూడా వీళ్ళు అవును అనేసరికి ఏదో తెలిసినట్టుగా చిరునవ్వు చిందించి స్వామివారు కూడా కామ్‌గా ఉన్నారట. తర్వాత మళ్ళీ ఈయన రాకాడి బాబా వారి గ్రంథం రాస్తూ ఉన్నప్పుడు, అప్పుడు ఈ లీలల గురించి విశ్లేషణ చేస్తూ ఉన్నప్పుడు, స్వామీజీ వారు అన్నది ఏమి ఉంటుందా అని ఆలోచన చేస్తూ ఉన్నాడట. అప్పుడు స్వామివారిని అందరూ చూస్తున్నారే కానీ దర్శిస్తున్న వారు ఎవరూ లేరు అని మళ్ళీ ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మీకు ఒక సంఘటన గుర్తొచ్చిందంట. స్వామివారు శ్రీశైలంలోని హటకేశ్వర ఆశ్రమంలో గడిపిన సుమారు 7 సంవత్సరాల కాలాన్ని గోల్డెన్ ఎరా. అంటే స్వామివారు పూర్ణానంద స్వామివారు మొదట ప్రకటమైంది ఎక్కడ శ్రీశైలం వచ్చి అంటే ఈ హటకేశ్వర మనకి ఈ మందిరం ఉంటుంది. హటకేశ్వరంలో శివాలయం మందిరం ఉంటుందన్నమాట. మనం శ్రీశైలం వెళ్తే గనక ఆ వెళ్ళే దారిలో మనకి శంకరాచార్యుల వారు తపస్సు చేసిన క్షేత్రం అన్నమాట. అది బాగా పయస్ ప్లేస్. అక్కడ స్వామివారు ఒక చెట్టు కింద కూర్చొని కనిపించారన్నమాట. అట్లా ఈ మొదట వెళ్ళిన భక్తులు కూడా అక్కడే ఆయన్ని దర్శించుకోవటం, ఆయన కదలకుండా అలానే కూర్చునేవారట. ఎట్లా ఉండేవారు స్వామి అంటే అప్పుడు చాలా యంగ్. చూసేవాళ్ళకి ఆయన మీద నుంచి చూపు కూడా మరల్చుకోలేకపోయినంత అంత ఆకర్షణీయంగా, అంత రూపం సమ్మోహనంగా అసలు మెరిసిపోతూ ఉండేవారట. పచ్చటి పసిమిలాగా ఉండేవారట. చూసి అసలు ఈయన ఏంటి ఏ అవసరానికి కదలట్లేదు, అసలు ఈయనకి ఆకలి తప్పికలుండవా, ఇంత చిన్న వయసులో ఇంత ఎండకి ఏమీ లేకుండా ఆచ్ఛాదన కూడా లేకుండా అట్లా ఒక కౌపీనం పెట్టుకొని కూర్చొని ఉండేవారట. అంటే అంతగా ఆకర్షితులయ్యి అక్కడికి వెళ్తూ ఉండేవారు. స్వామివారు ఆ తర్వాత చిన్న కుటీరంలో అక్కడ 7 సంవత్సరాల పాటు ఉండి ఆ తర్వాత సున్నిపెంట ఆశ్రమంలోకి మారారనమాట. అక్కడున్నప్పుడు స్వామివారు రాకాడి బాబా వారి గురించి ఇవన్నీ కూడా అక్కడున్న భక్తులకి చాలా విషయాలు చెప్తూ ఉండేవారట. అక్కడున్నప్పుడే ఎన్నో గొప్ప గొప్ప యజ్ఞాలు, అంటే ఎట్లాంటి యజ్ఞాలంటే వాటి పేరు కూడా ఎవరికి తెలిసి ఉండదు. అట్లాంటి లోక కళ్యాణం కోసం అలాంటి హోమాలు, యజ్ఞాలు అక్కడ అవన్నీ స్వామివారు చేస్తే, స్వామివారు చేసే యజ్ఞాలకి ఎలాంటి వాళ్ళు భోక్తలుగా వచ్చేవాళ్ళు భిక్షకి అంటే పైనుంచి దేవతలు దిగొచ్చేవాళ్ళట. శ్రీశైల మందిరంలో నుంచి భ్రమరాంబికాను స్వామివారు వచ్చేవారట. అంటే మన ఊహ కూడా ఉంది. ఇదేంటండి స్వామివారు చేస్తే వీళ్ళందరూ దిగొస్తారా? అంటే మనకి తెలీదు కదా దేవుడు అంటే ఇట్లా చూస్తాం పైన ఉంటాడు. అంతేగాని మనకి దేవుడి గురించి మనకేం తెలీదు. దేవుడికి ఎందుకు దండం పెడతాం తెలిసినా తెలియపోయినా, నాకు ఒక కష్టం ఉంది, ఒక కోరిక ఉంది, ఆయనకి చేస్తే తీరుతుందంట, అంతే చేస్తాను తప్పించి దేవుడంటే ఎక్కడున్నాడు, ఎట్లా ఉంటాడు, దేన్ని దైవం అంటారు, మనలో ఉండి పనిచేసేది ఎవరు, ఇట్లా మనకేమీ తెలియకపోవటం వల్ల. అందుకని ఇలాంటి విషయాలు ఎప్పుడైనా విన్నప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటంటే నవగ్రహాలు భిక్షకొచ్చారా? తెల్లవారుజామున 3 గంటలకి భిక్షకొచ్చారట. త్రిమూర్తులు భిక్షకొచ్చారట. స్వామివారు చెప్పారు ముందే, ఇప్పుడు ఎవరన్నా వస్తే నన్ను లేపకండి అని చెప్పేవారట. వెళ్ళి కూర్చునేవారట. ఎవరో ముగ్గురు అర్ధరాత్రి 3ంటికి తలని పంచెలు వేసుకొని చూసే వాళ్ళకి వెంటనే వాళ్ళకి థాట్ వచ్చేసింది, ఏంటి వీళ్ళు త్రిమూర్తుల్లా ఉన్నారే అని. అంతా వాళ్ళు వచ్చి ఏం మాట్లాడకుండా అక్కడ ఉన్నది ఏదో హోమం తర్వాత అది ప్రసాదం పెడితే తీసుకొని వెళ్ళిపోయేవారట. తర్వాత స్వామి వచ్చిన వాళ్ళు ఎవరు త్రిమూర్తుల్లా ఉన్నారంటే స్వామి అది కన్ఫర్మ్ చేసేవారట. అంటే అసలు చూడండి మన ఊహ కూడా అందదు. అంటే ఎవరు గొప్ప గొప్ప మహర్షులు, దేవతలు వీళ్ళందరూ కూడా ఆ ఆశ్రమ ప్రాంగణంలో, అందుకనే వాళ్ళంతా అక్కడ సంచరించారనమాట స్వామి చుట్టూ. స్వామి ఒక యజ్ఞం చేస్తే వాళ్ళందరూ భిక్షకొచ్చేవాళ్ళట. అట్లాంటి అద్భుతమైన తపోక్షేత్రం అది. అది అక్కడ స్వామివారు 7 సంవత్సరాలు ఉండి అక్కడి నుంచి మళ్ళీ సున్నిపెంటకు వచ్చారనమాట. అందుకని అక్కడున్న టైంని గోల్డెన్ ఎరా అని చెప్తూ రాకాడి బాబా వారి గురించి తెలిసిన విషయాలన్నీ కూడా అక్కడున్నప్పుడు భక్తులకి చెప్పినవే అని చెప్పి నేను చెప్తూ ఉన్నారు. ఎప్పుడు రోజు స్వామివారు అక్కడ శ్రీశైలంలో మనకి పాలధార పంచదార అని వాటర్ ఫాల్ లాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి రోజు స్నానం చేసి వచ్చేవారట. ఆ చేసి వచ్చిన తర్వాత కూర్చొని బాబా వారి గురించి ఇవన్నీ చెప్తూ ఉండేవారట. ఒకసారి స్వామివారు ఏం చేశారు, ఆయన అన్నపానీయాలు వర్జించి ఎవరితోనూ ఏమి మాట్లాడకుండా 3 రోజులు అలా ఉదాసీనంగా కూర్చున్నారట. ఏం చెప్పట్లేదట. 3 రోజుల పాటు భోజనం అవేం స్వీకరించలేదు. ఎందుకనేది చెప్పకుండా ఆయన చాలా కామ్‌గా ఉదాసీనంగా కూర్చున్నారట. పోనీ వీళ్ళకెళ్ళి అడగాల అంటే భక్తులకి ఆందోళన, భయం. అంటే మన వల్ల ఏమైనా తప్పు జరిగిందేమో, స్వామివారు ఏమన్నా ఆగ్రహించారేమో, అందుకే మనతో మాట్లాడట్లేదేమో అనే భయంతోటి మాట్లాడకుండా ఉంటే 4వ రోజున స్వామివారు కృష్ణశంకర్ గారిని పిలిచారు. కృష్ణశంకర్ అంటే స్వామీజీతో పాటు స్కూల్‌లో చదువుకున్న అతననమాట. ఇంకా ఆయనే వచ్చి శిష్యుడయ్యాడు ఇక్కడ. స్వామీజీ యొక్క క్లాస్‌మేట్, మిత్రుడు. అతను వచ్చి ఇక్కడ ఉండని రోజులనమాట.
స్వామీజీ కృష్ణశంకర్ని పిలిచి, కృష్ణశంకర్ నువ్వు వెంటనే గణేష్పూర్ వెళ్ళి బాబా వారిని ఒకసారి కలిసిరా అన్నారట. శ్రీశైలంలో ఉన్నారు కదా, నువ్వు వెంటనే గణేష్పూర్ వెళ్ళి, రాకాడి బాబా గారు గణేష్పూర్లో ఉండేవారు మహారాష్ట్రలో, వెళ్ళి నువ్వు అక్కడ కలిసిరా అంటే, సరే ఉన్నట్టుండి ఎందుకు వెళ్ళమంటారో తెలియక సరే బాబా వద్దకి అడిగితే, అడగడానికి కూడా అంటే ధైర్యం ఉండేది కాదు. సరే చెప్పకుండా కామ్గా వెళ్ళారట. మళ్ళీ 3 రోజులు కృష్ణశంకర్ గారు తిరిగి వచ్చి, స్వామీజీ ఎందుకో ఏమో ఎవరు తమ వద్దకు రాకూడదని ఆదేశించి బాబా వారు అడవిలోకి వెళ్ళారు అని చెప్పారట. వెళ్ళేసరికి అక్కడ లేరు. సరే వచ్చేసి చెప్తూ ఉన్నారనమాట, బాబా వారు 3 రోజులు అట్లా అడవిలోకి వెళ్ళారంట, ఎవరిని దర్శనానికి కూడా రావద్దని చెప్పి అని. అప్పుడు స్వామివారు వెంటనే ఒక మనోహరమైన ఒక చిరునవ్వు నవ్వి, ఓహో అప్పుడు అదా సంగతి, అందుకే బాబా వారు 2-3 రోజుల నుండి మాకు దర్శనం ఇవ్వకుండా మాట్లాడకుండా ఉండటం. అంటే ఏంటి, స్వామివారు ఇక్కడ శ్రీశైలంలో కూర్చున్నారు కదా, మరి బాబా వారు గణేష్పూర్లో ఉన్నారు కదా, అంటే వాళ్ళు మాట్లాడుకోవాలంటే మనలాగా సెల్ ఫోనో లేకపోతే ఎదురుగా ఉండాల్సిన పని లేదు. వాళ్ళకి ఎక్కడున్నా కానీ ఆ డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. అందుకని బాబావారు నాకు 2-3 రోజులు దర్శనం ఇవ్వట్లేదు అంటే, బాబావారు ఆయన ఏం చేశారట, అడవిలోకి వెళ్తూ ఎవరిని పంపించొద్దు దర్శనానికి కూడా అని చెప్పి 3 రోజులు మేము ఇట్లా వెళ్తున్నామని చెప్పి వెళ్ళారట. అప్పుడు అన్నారట, అంటే ఏంటి ఇక్కడ కూర్చున్నా కానీ ఆయన దృష్టి అంతా కూడా గురువు మీద ఉండేది. సర్వజ్ఞుడై ఉండి కూడా మళ్ళీ గురువు పట్ల ఎంత ఉత్తమమైన భక్తితో ఉండేవారు అంటే, ఇవాళ ఉత్తమమైన గురువైన దొరకొచ్చేమో కానీ గొప్ప శిష్యుడు దొరికేవాడు లేరట. బాబా కూడా అదే అన్నారు, ఎవడి నా శిష్యుడు అని చెప్పుకునేది అన్నారు. షిరిడి సాయినాథుడు అంతమంది ఆయన సేవించినా కానీ ఏమన్నారు, ఎవడి నా శిష్యుడు అని చెప్పుకునేది, నాకు ఇందులో ఒక్కడూ కనపడట్లేదు అని ఏమన్నారు. ఎవరైతే నేను నా గురువుని సేవించినట్లుగా సేవిస్తారో అలాంటి వాడు నాకు కనపడనే లేదు అన్నారు. అంటే బాబా యొక్క గురుసేవ వృత్తాంతం తీసుకుంటే, ఆయనకి గురువు లభించిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నారట, నన్ను సంపూర్ణంగా విశ్వసిస్తే నిన్ను గమ్యం చేరుస్తానన్నారట. అంతే, బాబా తల వంచి వెళ్ళారు, తీసుకొని వెళ్ళి చెట్టుకు కట్టేశారట, తలకిందులుగా ఏలాడ తీశారంట. ఎక్కడ, బావికి పైన. అయినా కానీ ఎట్లా నీళ్లు కూడా అందకుండా తాడు కనుక పుడితే బావిలో బయటగా కట్టేసి వెళ్ళారట. ఆయన ఇటుపోయి 5 గంటల తర్వాత వచ్చి బాబా దగ్గరికి వచ్చి, అంటే అప్పుడు చిన్నవాడు కదా, ఎలా ఉన్నావు అన్నారంట. ఆయన ఒకటే మాట చెప్పాడు, బ్రహ్మానందంలో తేలిపోతున్నాను అన్నాడట. అదేంటి, తలకిందులుగా ఏలాడదీసి తెగితే బావిలో పడేట్టుగా కట్టేస్తే తలకిందులుగా ఏలాడదీస్తే ఎట్లా ఆనందంలో ఉన్నావంటే, నా గురువు ఏం చేసినా నా శ్రేయస్సు కోసమే, నిప్పుల మీద నడిపించినా నా శ్రేయస్సు కోసమే, లేదు పూల మీద నడిపించినా నా శ్రేయస్సు కోసమే. అంటే గురువు పగ్గాలు అప్పగించి, అయ్యో నేను భావాన్ని పట్టుకున్నానండి, నాకు ఈ కష్టాలు వస్తూ ఉన్నాయండి అని మాట్లాడుతూ ఉన్నాం అంటే, కష్టాలకి మనం చేసుకునే కారణం. అలాంటివి రాకుండా మనం ఏం చేసుకోవాలి, గురువుని పట్టుకోవాలని తెలుసుకోవాలి. కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన ఆనందంతో ఆయన కౌగిలించుకొని తీసుకువెళ్ళి ఒకసారి కూర్చున్నారట. అప్పటి నుంచి ఆయన కదలకుండా అలానే అంతర్ముఖులై ఉండేవాళ్ళంట, ఏ అవసరానికి లేచేవారు కాదట. అంటే అలాంటి స్థితిలో ఉంటే ఆయన మీద నుంచి చూపు కూడా మరల్చకుండా, ఆయన నుంచి వేరే అనుభవం పొందకుండా, ఆయన్ని సేవిస్తూ ఉన్న ఈయనకి ఆహారం లభిస్తుందా లేదా అని తెలియకపోయినా గురువుకి మాత్రం అన్ని సమకూర్చి, బాబా మాత్రం ఆయన మీద దృష్టిని అలానే పెట్టి ఉండేవారట. ఒక్క క్షణం ఎడబాటు కలిగినా కానీ తట్టుకోలేని స్థితిలో ఉండేవారట. అట్లా అంటే 12 సంవత్సరాలు గురువు నుంచి వేరుగా ఏ అనుభవం డైరెక్ట్గా పొందకుండా కేవలం అలాంటి అటెన్షన్ ఫోకస్ తోటి గురువుని సేవించటం. అంటే ఇంట్లో వాళ్ళు గుర్తు రాలేదు, ఆకలి దప్పులు గుర్తు రాలేదు, తన శరీరం గుర్తు రాలేదు, అంటే ఇవన్నిటిని విస్మరించి కేవలం గురువు మీదే ధ్యాస పెట్టి, అందుకే బాబా అన్నారట, నేను సేవించినట్లుగా నా గురువుని సేవించిన వాడు నాకు కనపడనే లేదన్నారట. మనమైతే ఏంటి, బాబా నేను నిన్ను నుంచి అడుగుతున్నాను, ఇది ఇస్తే కనుక నేను నమ్ముతాను. మనదంతా కూడా ట్రాన్సాక్షనల్. బాబా నాకు ఆ కోరిక తీర్చాలి, లేకపోతే నా కష్టం తీర్చాలి, లేకపోతే నేను అడుగుతున్నది చేయాలి, చేస్తేనే నేను నమ్ముతా. మనం నమ్మకపోతే ఆయనకైనా నష్టమా? కానీ నేను నమ్ముతానంటాం. మళ్ళీ కొంచెం కష్టం రాగానే, బాబా నువ్వు ఉన్నావా, వింటున్నావా, అంతకుముందు నువ్వు చేసావా, అదే జరిగిందా అని మళ్ళీ అడుగుతామంట. అంటే ఎప్పుడు కూడా మంది క్వశ్చన్ మార్కే, ఎన్నిసార్లు ఆయన చేస్తూ ఉన్నా కూడా. అంటే ఇలాంటి రోజుల్లో ఉత్తమమైన గురువైన ఎక్కడొకటి దొరకవచ్చు అంటే, కానీ ఉత్తమమైన శిష్యుడు దొరకాలంటే కష్టం. కానీ ఆ రోజుల్లో ఇంకా అప్పటికి మాస్టర్ గారు అవతరించలేదు కాబట్టి బాబా ఆ మాట అన్నారు, కానీ లేకపోతే బాబా కూడా ఆ మాట అనేవారు కాదు. అంటే గురువుని అంతగా సేవించటంలో. అంటే పూర్ణ పురుషుడు గురు శిష్యుడు ఎప్పుడు ఎంత దూరంలో ఉన్నా కూడా, సప్త సాగరాలు దాటి ఉన్నప్పటికీ కూడా అవసరమైతే వాళ్ళు పరస్పరం సంపర్కంలోనే ఉంటారు.
చూస్తానికి దూరంగా ఉన్నట్టుకుంటారు కానీ ఎప్పుడూ స్మరణలోనే ఉంటారు. వాళ్ళకి దేహం కాదు కదా, వాళ్ళ చైతన్య స్థితి. ఆయన నుంచి విడిగా ఎప్పుడు ఉంటారు, ఆయన చైతన్య స్థితిలో ఉంటారు. అందుకని వాళ్ళు ఎప్పుడు అలానే ఉంటారట. ఇక స్వామివారు చెప్పినటువంటి చూడటం, దర్శించడం యొక్క అర్థం ఏమిటంటే, చూడటం అంటే కేవలం పంచేంద్రియాలతోటి చూసేది పరిమితం. కళ్ళతో చూస్తున్నాం అనుకోండి, అది చూడటం. అంటే ఇప్పుడు స్వామివారు అక్కడ చూసామండి, కళ్ళతో చూస్తూ ఉన్నాం. అదే దర్శనం అంటే ఇక్కడ పంచేంద్రియాల కంటే ఆత్మకే ప్రాముఖ్యత. ఆయన తత్వాన్ని దర్శించగలగటం. స్వామివారు ఏం చెప్పారు, ఆయన అహం శివస్వరూపి అంటే సాక్షాత్ శివస్వరూపి. ఏదైతే మనం శివ అని అంటున్నామో ఆయన చెప్తూ ఉన్నారు ఆత్మస్వరూపి. అంటే దేహం కాదు. బాబా చెప్పింది కూడా అదే. బాబా మీ వయసు ఎంత? లక్షల సంవత్సరాలు. లక్షల సంవత్సరాల వయసు ఏంటి అంటే, నేను అబద్ధం చెప్పట్లేదా అన్నారు. ఎప్పుడు ఉండే తత్వం, ఎప్పుడు ఉండే చైతన్యం, అదే స్వామివారు కూడా చెప్పింది. చూడడం అనేది కేవలం మానవ చక్షువులతో అయితే, అంటే మామూలుగా చూడటం అనేది కళ్ళతో అయితే, దర్శించడం అనేది మనోనేత్రంతో అన్నమాట. అందుకని మనం దేవుడి దగ్గరికి వెళ్ళగానే కళ్ళు మూసుకొని లోపల చూడాలని చూస్తాం. అంటే మనసులో ఒక విగ్రహం ముందుకు వెళ్ళాము అనుకోండి, మనకు వచ్చే సమస్య తిరుపతి వెళ్ళినా కానీ లోపలికి నెట్టుకొని వెళ్ళినా కానీ ఎక్కడికైనా కళ్ళు మూసుకుపోతాయి. చూడండి గమ్మత్తు, దండం పెట్టుకోవడం అంటే మనం వెళ్ళి కళ్ళు మూసుకొని లోపల చూడాలని చూస్తాం, ఈ లోపల నెట్టేస్తారు పెట్టి. అంటే మనోనేత్రంతో దర్శించాలని కోరుకుంటుంది. ఆ లోపల ఆయన మూర్తిని మనం ఆ లోపల ముద్రించుకోగలిగి మనం కళ్ళు మూసుకుంటే ఆ మూర్తి కనపడేటట్లు. అందుకే అలా చేయమనే కూర్చోమంటారట. గుళ్ళోకి వెళ్ళి కొద్దిసేపు కూర్చోరంటే మనవాళ్ళు చేస్తారా, గుళ్ళో కూర్చోమన్నారండి అని ఇట్లా ఎక్కడో సీట్కి అట్లా ఆని చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఎందుకు కూర్చోమంటున్నారు? లోపల ఏ మూర్తిని దర్శించావో నువ్వు కళ్ళు మూసుకుంటే నీ మనోనేత్రానికి దర్శనం అవుతుందా. మనోనేత్రానికి దర్శనం అయిందనుకోండి, మనం ఎక్కడికి వచ్చి ఇలా కూర్చున్నా కానీ స్వామిని దర్శించగలుగుతాం. ఇప్పుడు అక్కడ చూసిన ఆ మూర్తి విగ్రహాన్ని చూసామనుకోండి, పైనుంచి కింద వరకు, అబ్బా ఆయన హస్తం ఎలా కనపడుతుంది, ఆయన నామాలు ఎలా కనపడుతూ ఉన్నాయి, అమ్మవారు ఎలా అని కనపడుతుంది. ఇక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం తెలుసండి గమ్మత్తు, వాటి మీద నెట్టే వాడిని గొడవ పెట్టుకొని ఆ నిమిషం కూడా చూడకుండా వచ్చేస్తాం. ఇక మనం కూర్చోవడం అంటే ఎక్కడ కూర్చుంటాం? మందిరంలోకి వెళ్ళినా కానీ. అంటే ఎందుకు కూర్చోమన్నారంటే మనోనేత్రంతో దర్శించటం కోసం. అది చూసినది మనకి ఇంప్రింట్ లాగా మన మనసులో ఆ రూపాన్ని కనివిదిగా చూస్తే ఒక్కసారి ఇది అటెన్షన్ నెట్టినా చేసినా కానీ కదలకుండా, అరే మళ్ళీ ఈ క్షణం మళ్ళీ బయటకు వెళ్తే ఇంకా ఎవరితో గొడవ పడినా మనకు ఉపయోగం ఏముంది? మనం వాడు నెడుతున్నా కానీ దృష్టి ఆయన మీద పెట్టి మనం చూడగలుగుతున్నాము. అది మనం లోపల ముద్రించుకోగలుగుతున్నాము. బయటకు వచ్చి మందిరంలో అలా కూర్చుంటే ఆ మూర్తిని మళ్ళీ మన మనసులోకి తెచ్చుకోగలం. అందుకోసం అన్నమాట. చూడటం అంటేనేమో కేవలం చక్షువులతో కళ్ళతో చూసేది, దర్శించటం అంటే మనోనేత్రంతో దర్శనం. అందుకే స్వామివారు ఏమన్నారు, నన్ను చూసేవాళ్ళు ఉన్నారు కానీ నన్ను దర్శించిన వాళ్ళే లేరు అన్నారు. మాస్టర్ గారు కూడా ఏమన్నారు, హృదయాంతరాలలో నన్ను తెలుసుకున్న వాళ్ళే లేరు అన్నారు. మాస్టర్ గారు మాకేం తెలియదండి, విద్యానగర్లో ఉండేవారట, ఒంగోలులో ఉండేవారట, లేకపోతే ఆయన కాలేజీలో లెక్చరర్గా చేశారు, ఎంతో మంది చేశారు, బాబా గురించి ప్రచారం చేశారు. మనకు తెలిసిన 4 మాటలు ఆయన గురించి చెప్పమంటే ఆ 4 మాటలే చెప్పగలం. మాస్టర్ గారు ఎన్నో గ్రంథాలు రాశారండి, ఎంతో గొప్పవారండి, మన జీవితాల్లో దారి చూపించడం కోసం ఇన్ని గ్రంథాలు రాసి ఇంట్లో కూర్చొని గురు చరిత్ర లీలామృతం మనకు అందించారు, ఎంతో మంది అవధూతుల గురించి దత్త సంప్రదాయం తెలిపారు. ఇలా 4 మాటలు చెప్పగలమే కానీ అసలు మాస్టర్ గారు అంటే ఎవరు, వచ్చి ఇంత కార్యక్రమాన్ని ఎలా నిర్వహించారు, సాక్షాత్ బాబాని ఎలా వచ్చారా, దత్తస్వామి ఎలా వచ్చారా, ఆయన ఎలా దర్శించగలమా మనం? అందుకనే మాస్టర్ ఒకటే మాట అంటున్నారు, నన్ను హృదయాంతరాల్లో తెలుసుకున్న వాళ్ళే లేరు అన్నారు. అంటే ఆయన దర్శించిన వాళ్ళే లేరు అన్న విధంగా చెప్పారంటే. అట్లా మహనీయులందరూ కూడా అలాంటి స్థాయిలోనే ఉంటారు. ఒకరోజు స్వామివారు, ఈ కృష్ణశంకర్ గారు, ఈ రాజు, కేబి విజయ్, కారం కృష్ణమూర్తి వీళ్ళందరితో కలిసి ఒక సాయం సంధ్యలో పాలధార పంచదారకు వెళ్ళి స్నానం చేసుకొని మళ్ళీ హటకేశ్వర ఆశ్రమానికి వచ్చారట. అట్లా ఆనందోత్సాహంతో ఉన్న సమయంలో విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నట్టుండి స్వామివారు ఏదో ఆలోచనలో మునిగి మళ్ళీ మౌనంగా ఉన్నారట. అలా అప్పుడు దాకా స్వామి అలా ఆనందంగా మాట్లాడుతూ వెళ్తూ ఉన్నవారు ఒక్కసారిగా మాట్లాడుతూ ఉండేసరికి మళ్ళీ వీళ్ళకి ఏమై ఉంటుందా, మళ్ళీ ధైర్యం చాలేదు. కొంతసేపు గడిచాక ఈ కారం కృష్ణమూర్తి ధైర్యం తెచ్చుకున్నారట. అంటే ఈ కారం కృష్ణమూర్తి గారు కూడా చూడండి గమ్మత్తు ఎంత అంటే, స్వామివారి దగ్గర నుంచి బాగా
అనుగ్రహము, ప్రశంస పొందినవాడనమాట. అంటే స్వామివారు ఆశ్రమంలో ఉన్నా, లేకపోయినా వారు ఉంటే ఎలా ప్రవర్తిస్తారో, స్వామివారు అక్కడ భౌతికంగా లేకుండా హైదరాబాద్ వెళ్ళినా, ఇంకో ప్లేస్‌కి వెళ్ళినా కానీ, స్వామివారు అక్కడే ఉంటే ఎలా ప్రవర్తిస్తారో అలానే ప్రవర్తించాడు. ఒకసారి స్వామివారు అన్నారట, "మేమిక్కడ ఉన్నా, లేకపోయినా ఇక్కడ ఉన్నట్టుగానే ఉండే భక్తులు ఎవరో తెలుసా?" అని అడిగితే ఎవరు? మనం మనం అనుకుంటాం గదా! వీడు బయటికి కనపడేటివి భక్తి అనుకుంటాం. వాళ్ళ పేర్లని చెప్పారంట. స్వామివారు అలా కాదు, కారం కృష్ణమూర్తి గారన్నారు. ఎలాంటి వాడతనంటే స్వామివారి దగ్గరికొచ్చినప్పుడు అతను లోపల సంకోచం ఉండేది స్వామి దగ్గరికి వెళ్ళటానికి. నేను నాన్ వెజ్ తింటాం, అది తింటాం, ఇలాంటి మహనీయుడిని తాకొచ్చో లేదో అనుకుని ఉండేవారట. కానీ స్వామివారు అతని తినేది ఏది కాదు. అతనిలో ప్రకటమయ్యే లక్షణాలు మంచిగున్నాయనుకోండి, దగ్గరికి తీసేవారట. తీసి ఇంకా పాదాలు తాకనిచ్చేవారట. ఇదిగో నాకు కాళ్ళు మర్దన చేయని అడిగేవారట. ఎవరైనా చేస్తూ ఉంటే ఇదిగో వీడు సరిగ్గా చేయట్లేదు నువ్వు చేయనివ్వరట. అంటే తనలో ఉన్న బెరుకుని, భయాన్ని పోగొట్టి తనకి ధైర్యాన్నిచ్చి, తనకేమో అమ్మో! స్వామివారి దగ్గరికి వెళ్లి తాకొచ్చా మనం? ఇలాంటి మహనీయులు కదా! మనమేమో నియమాలేమి లేవు. మనం ఏది పడితే అది తింటాము. అయినా కానీ ఆయన అట్లాంటి ప్రేమను పొందినవాడనమాట. వాళ్ళకి బిడ్డ కూడా లేకపోతే స్వామివారి దగ్గరికొచ్చేసరికి కృష్ణమూర్తి గారి భార్యకి ఆవిడకి కడుపులో అల్సరొచ్చి గర్భసంచి తీసేశారట. అప్పుడు స్వామివారు ఒకసారి అన్నారట, "అమ్మా! నన్నే నీ బిడ్డ అనుకో" అన్నారట. అంటే చూడండి, సాక్షాత్తు భగవంతుడు గురువుగా అవతరించి, మళ్ళీ వచ్చిన భక్తుల్లో ఎలాంటి ఉత్తమమైన గుణాలు లేకపోతే ఆ మాట అంటూ ఉన్నారు. మనకి ఎంత హంగు, ఆర్భాటం, డబ్బులు ఉన్నా కానీ, ఒక మహనీయుడి నుంచి ఇలాంటి మాట గాని, వాళ్ళతో ఉన్నతమైన సాన్నిధ్యం గాని, సమయం గాని గడపలేదనుకోండి, మనం అనుకోవచ్చు అబ్బా! వి హాడ్ ఎ గ్రేట్ లైఫ్. ఏంటి గ్రేట్ లైఫు? కన్వీనియన్సెస్. ఓకే. అక్కడికంటే ఇక్కడ. అక్కడికి ఉన్న వాళ్ళకంటే ఆనందంగా ఉండగలుగుతున్నామా? మహనీయుల సమక్షంలో బతికిన వాళ్ళు, జీవించిన వాళ్ళు ఉన్నారు. అలా ఉండగలుగుతున్నామా? ఆ సాన్నిధ్యంలో ఎక్కడ దేవతలందరూ తిరిగారో ఆ ప్లేస్‌కి వెళ్ళగలుగుతున్నామా? ఇంకేముంది గొప్పతనం? కేవలం డబ్బు సంపాదించి కంఫర్ట్‌గా ఉండటమే గ్రేట్ లైఫ్ అయితే, మనం బాగా సంపాదించిన వాళ్ళతో పోల్చుకుంటే మినిస్క్యూలే మనం. ఇక్కడ చూసుకున్నా కానీ, అంటే ఉత్తమమైన జీవితం అంటే అలాంటి మహనీయుల సమక్షంలో, వాళ్ళ సన్నిధిలో, వాళ్ళ దగ్గర మనం జీవించగలగటం. అది ఉత్తమమైన జీవితం. ఐ హాడ్ ఎ గ్రేట్ లైఫ్ అంటే అదనమాట. మనం కనుక అలాంటి మహనీయుల దగ్గర ఇఫ్ వి కెన్ ఈవెన్ స్టే ఫర్ ఫ్యూ మినిట్స్ అలాంటి వాళ్ళ ప్రేమని పొందగలిగితే ఉత్తమమైన జీవితం. లేకపోతే మిగిలిన వాళ్ళలాగే మనం వచ్చాం, అనుభవించాం, వెళ్ళిపోయాం. వి డోంట్ నో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. కానీ అక్కడికెళ్ళిన స్వామివారి దగ్గర ఎట్లాంటి వాళ్ళున్నారు? "ఒరేయ్! నీకెప్పుడు కావాలో చెప్పు. స్వచ్ఛంద మరణం కోరుకున్న వాళ్ళున్నారు. నువ్వు స్వామి నాకొక్క కోరికుంది. ఏ రోజు పడితే ఆ రోజు పోకూడదు. నేను శివరాత్రి రోజు పోవాలనంట." అట్లాగే మార్చి రాసిచ్చారట. ఒక క్రిస్టియన్ వచ్చాడు. స్వామీజీ దగ్గరికి మొదటిసారి వచ్చి అప్పటిదాకా మహాత్ముడు అంటే లెక్కలేదు. కానీ స్వామి దగ్గర అనుభవాలు పొందిన తర్వాత ఒకటే అడిగాడంట. "స్వామి నీ పాదాల మీద పడి నేను ప్రాణం ఇవ్వాలన్నాడు." క్రిస్టియన్. అలాగే అన్నారట. స్వామి మళ్ళీ అతనికి ఆ సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడు వెళ్ళిన చోట ఆఫీస్‌కి వెళ్ళి అతనొచ్చే ప్లేస్‌కి రాత్రి 9:30కి అక్కడికొస్తే స్వామితో మాట్లాడుతూ తనకి స్ట్రోక్ వచ్చిందట. స్వామి పాదాల మీద పడి మరణించాడు. చూడండి ఎట్లా ఉంటుందనేది. గ్రేట్ లైఫ్ అంటే అలాంటి మహాత్ముల స్పర్శ మనకి ఉందా? అలాంటి మహాత్ముల్ని దర్శించగలిగామా? మన జీవితంలో పొందాలంటే ఏం చేయాలి? అలా కాదండి వి హాడ్ ఎ గుడ్ లైఫ్. మాకు ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ ఉంది. లేకపోతే 4 కార్లున్నాయి. ఉంటే అక్కడే ఉంటాయి. అప్పుడు ఈ కారం కృష్ణమూర్తి గారు అడిగారంట. అంటే ఎందుకంటే ధైర్యం ఉంది స్వామి దగ్గరికి వెళ్లి మాట్లాడగలగటానికి. "స్వామి ఇప్పటిదాకా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారిగా అలా మౌనంగా ఉన్నారు ఎందుకు" అనంటే అప్పుడు స్వామివారు "ఏమన్నా జరిగితే చెప్పండి స్వామి మా దగ్గర తప్పుంటే" అంటే స్వామివారు అంటండి, "అదేం కాదురా, నేను బాబా వారి గురించి ఆలోచిస్తూ బాధల్లో ఇలా ఉండిపోయాను. వారికి ఒక ప్రమాదం జరిగింది రాకాడి బాబా వారికి. ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. దృష్టి ఎక్కడుందండి? ఆయన గురువు మీద ఉంది. ఉత్తమమైన గురువు ఉత్తమమైన శిష్యుడై ఉంటాడు. ఉత్తమమైన గురువు ఎవరు అంటే ఆయన జీవితం చూస్తే కనుక ఉత్తమమైన శిష్యుడై ఉంటారు. మాస్టర్ గారిని తీసుకోండి. అంతటి పూర్ణస్థితికెళ్ళిన ఇప్పుడు భరద్వాజ మాస్టర్ గారిని ఎవ్వరు ఎప్పుడు వెళ్లి ఏం మాట్లాడినా అన్ని కోరికలు ఆయనే తీరుస్తున్నా ఒకటే అంటారు. ఏదైనా బాబా ఇదిగో నా దగ్గర ఏముంది బాబా. ఇది చేసేది బాబానే. మీరడిగితే నేను మళ్ళీ ఆయన్నే అడుగుతాను అని చెప్పి మనకి లింక్ చేసేవాళ్ళే తప్పించి ఇది నా వల్ల జరుగుతుందని పొరపాటున కూడా చెప్పేవాడు కాదు. స్వామి దగ్గరికి వెళ్ళండి మళ్ళీ అదే మాట. అంటే నిజమైన గురువు ఎలా ఉంటాడంటే ఉత్తమమైన శిష్యుడు. బాబా దగ్గర తీసుకోండి. ఏ రోజన్నా బాబా దగ్గర తీసుకోండి. ఏం జరుగుతున్నా నేను కేవలం భగవంతుడి బానిసని మాత్రం ఇదంతా
గురువు కృప వల్లే జరుగుతుంది. మీరు అర్పించే నమస్కారాలన్నీ మళ్ళీ నా గురువుకే అర్పిస్తాను. ఈ ఇటుక నా గురువు యొక్క పాదస్పర్శ కలిగి ఉంది. అందుకని నేను దాన్ని తల కింద పెట్టుకుంటాను. స్వామీజీ కూడా వారి జటాజూటం పెద్దగా ఉండేది. అది తీసిన తర్వాత స్వామీజీ ఒక భక్తురాలు ఇంట్లో పెట్టారట. పెట్టినప్పుడు ఎవరన్నా వస్తే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ జటాజుటాన్ని దర్శించుకోండి అనేవాళ్ళంట. ఓహో, స్వామీజీ కాబట్టి చెప్తున్నారంటే కాదురా, అది రాకాడి బాబా వారి పాదస్పర్శ పొందినది. ఆ జటాజూటం ఉన్నప్పుడు వారి పాదాలు తాకి నమస్కరించుకున్నది. బాబా వారి పాదాల స్పర్శ దానికి ఉంది కాబట్టి మీరు దర్శించుకోండి అని చెప్పేవారట. అంటే ఉత్తమమైన గురువు ఉత్తమమైన శిష్యుడై ఉంటాడు. ఎంతగా అంటే ఏం జరుగుతూ ఉన్నా కానీ స్వామి దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటే నా దగ్గర కాదు, లోపల రాకాడి బాబా పాదుకులు ఉన్నాయి, అక్కడ చెప్పుకోండి అని పంపించేవాళ్ళట. అంటే చూడండి ఎట్లాంటివి చేశారు స్వామీజీ అంటే, కేవలం గర్భంలో 8వ నెలలో బిడ్డ పోతే కూడా లోపలికి రావాలని ఆవిడ బ్లీడింగ్ అవుతూ లోపలికి రాలేక స్వామికి బయట నుంచి నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోతే కూడా మళ్ళీ స్వామి పర్వాలేదు రేపు రమ్మన్నారట. అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత లోపల అంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చలనం మొదలైందంట. షీ కుడ్ ఫీల్ ద కిక్స్ అగైన్. తర్వాత రోజు వచ్చింది. అంటే ఎలాంటి స్థితిలో ఉండి అంత పూర్ణంగా మళ్ళీ ప్రాణాన్ని తిరిగి ఇవ్వగలిగిన వాళ్ళు అయి ఉన్నా కానీ ఇదంతా నా వల్ల కాదు, అంతా కూడా గురువు వల్ల. అంటే అంతగా వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ దృష్టి అంతా కూడా గురువుల మీదే ఉంటుంది. స్వామీజీ ఇలా మాట్లాడుతూ అలా మౌనంగా ఉండేసరికి, స్వామి మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా, ఎందుకు ఇలా ఉన్నారు అంటే, అలా కాదురా, నేను బాబా వారి గురించి ఆలోచిస్తున్నాను, బాబా వారికి చిన్న దెబ్బ తగిలింది అందుకని ఆలోచిస్తూ ఉన్నాను, కాలికి దెబ్బ తగిలిందని చెప్పారట. అని సరే ఏం చేయాలో తెలియక వాళ్ళు బాధపడసాగారు. వీళ్ళు కూడా బాబా వారు అప్పుడు వాళ్ళకి ఎంత దూరంలో ఉన్నారంటే 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నారట. రాకాడి బాబా వారు ఉన్న ప్లేస్కి స్వామీజీ 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నారట. అప్పుడు కృష్ణశంకర్ గారిని పిలిచి, నువ్వు వెంటనే బాబా వారి వద్దకు వెళ్ళి అవసరమైన శుశ్రూషలు చెయ్యి, అంటే సేవ చెయ్యి, బాబా వారికి కాలికి దెబ్బ తగిలిందని. సరే కృష్ణశంకర్ అక్కడికి వెళ్ళేసరికి బాబా వారు రాకాడి బాబా తమ కుడి కాలుకి కట్టుకొని ఉన్నారట. నమస్కారం చేసుకున్న తర్వాత కృష్ణశంకర్ తాను ఎందుకలా ఎంత హఠాత్తుగా వచ్చాడో తెలిపాడు. అంటే బాబా స్వామీజీ పంపించారు ఉన్న పలంగా వెళ్ళి మీకు సేవ చేయమని అనేసరికి బాబావారి నయనాల నుండి, అంటే బాబావారి కళ్ళంబడి నీళ్లు గారాయట, ఆనంద బాష్పాలు. అంటే శిష్యుడు అక్కడ ఉన్న 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ దృష్టి అంతా గురువు మీదే అయ్యేసరికి కళ్ళంబడి నీళ్లు గారాయట బాబాకి. కొద్దిసేపు వారు ఒక అంతర్ముఖులైన స్థితిలో ఉండి, ఓహో అప్పుడు అదా సంగతి, మేము ఎక్కడున్నా శివ ఒక కన్ను మాపై ఉందన్నమాట. అంటే మేము ఎక్కడుంటున్నా కానీ శివ అంటే స్వామి రాకాడి బాబా అందరినీ శివ అనే పిలిచేవారు. స్వామీజీని కూడా అలానే పిలిచేవారు, ఉత్తమమైన శిష్యుడు. ఓ మేము ఎక్కడున్నా కానీ శివ దృష్టి నా మీదే ఉంది అని. సరేలే, అంత బాధపడేది ఏం లేదు, మొన్న నది దాటుతూ ఉండగా కొంచెం కాలు జారి పడ్డాను అంతే, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కనుక శివతో చెప్పు అంటే, అక్కడ స్వామీజీ బాధపడుతూ ఉన్నారు కదా, బాబా వారి కాలికి దెబ్బ తగిలింది, బాబా వారేమో అంతటి గురువై ఉండి శిష్యుణ్ణి సేవకు ఉంచుకోకుండా లోక కళ్యాణం కోసం పంపించేశారు. మామూలుగా అయితే గురువులు శిష్యులు తమ దగ్గర ఉంచుకొని సేవ చేయించుకుంటారు, అందుకని స్వామివారు అవతరించేది లోక కళ్యాణం కోసం, అందుకని బాబా వారు ఆయన పంపించారు, నువ్వు సమాజంలోకి వెళ్ళి నువ్వు ఈ లోక కళ్యాణానికి అవతరించిన వాడివి, మేము అడవుల్లో ఉండటం సమంజసం, నువ్వు జనాల్లో ఉండడం సమంజసం అని చెప్పి స్వామీజీని ఒప్పించి పంపించారనమాట. అంటే ఎంతటి త్యాగం, ఎంతటి సమాజం కోసం అంత ప్రియమైన వాడు తన దగ్గర ఉండాలని కూడా అనుకోకుండా వెళ్ళి సమాజంలో ఇట్లా అందరికీ మేలు చేయాలని చెప్పి స్వామివారి పంపించారు. అందుకని దృష్టి అన్నా అక్కడే ఉంటుంది, కాలికి దెబ్బ తగిలి, అదే నేను స్వామీజీ బాబా దగ్గర నేను సేవ చేసేవాడు కదా. అందుకని ఆయన అక్కడ ఒక్కసారిగా మాట్లాడుతూ స్వామివారు రాకాడి బాబా గురించి ఆలోచిస్తారు. ఇక్కడ స్వామీజీ ఎంత దూరంలో ఉన్నా నిరంతరం ఆయన దృష్టి అంతా ఇక్కడే ఉందని, ఓ శివ ఒక కన్ను నా మీదే పెట్టాడు అనమాట అని, నేను బాగానే ఉన్నానని చెప్పి మన నది దాటుతూ ఉంటే కాలు కొట్టుకొని పడ్డాను అని చెప్పారట. అంటూ అంతా అయిపోయిన తర్వాత సరే ఇక వెంటనే బాబావారు ఎవరిని ఉండనివ్వరు, ఆయన ఏకాంతవాసి. ఎంత నువ్వు సేవ చేయమని శిష్యుడు పంపించినా కానీ, ఒకవేళ శిష్యుడే వచ్చినా కానీ ఆయన వెంటనే మంచిది శివ వెళ్ళిరా అంటారు, ఇక వేరే మాటే ఉండదు. ఈయన కూడా ఒకసారి వెళ్ళి రావచ్చు శివ, నేను బాగానే ఉన్నాను అన్నారట. అనగానే ఇంకా వచ్చేసి స్వామివారి దగ్గర చెప్పుకుంటూ ఉన్నాడు. ఇట్లా వీళ్ళ గురువు శిష్యుల యొక్క సంఘటనలు తీసుకుంటే మన మనసు పులకించిపోయింది అనమాట. అంటే అంతటి పూర్ణస్థితిలో ఉండి వాళ్ళ గురువు పట్ల ఎంత
భక్తి, వినయం, ప్రేమ, వాళ్ళ జీవితమే వాళ్ళ కోసమే ఉందా అన్నట్లుగా. మనం గురువుని ఆశ్రయించి మనం ఆయన పట్ల సహజమైన ప్రేమ కంటే కూడా ఆయన ఏదో ఇస్తాడన్న దాని పట్ల ప్రేమతోనే ఉంటున్నాను తప్పించి, సహజమైన ప్రేమ ఎట్లా ఉండాలంటే ఆయన్ని చూడటమే ఆనందం. ఆయన దగ్గర ఉండటమే ఆనందం. అసలు జీవితానికి పరమార్థం అదే. జీవితానికి ఫైనల్ అదే. ఎన్ని చేసుకున్నా మన జీవితం మొత్తంలో ఒక్క మహనీయుడి యొక్క దృష్టి మన మీద పడిందా? లేకపోతే మామూలు జీవితం గడిపామంతే. అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి. అందుకని మన జీవితంలో గురువుని పొందాలి. బాబా అంటున్నారు గురువుని తెలుసుకోవాలి. లేకపోతే ఎందుకొచ్చినట్లు పిడకలు ఏరుకోవటానికా అన్నారు. బాబా కఠినంగా చెప్పారు. శాస్త్రాల్లో చెప్పిన విషయాన్ని పిడకలు ఏరుకోవటానికా అన్నారు. అంటే ఏంటి? ఏం జరుగుతున్నా జరగకపోయినా కాలం ముందుకెళ్తూ గడిచిపోతూ ఉంటుంది. మనం అనుకుంటాం మొదటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రమోషన్ వచ్చింది, సాలరీ పెరిగింది, ఇల్లు కొన్నాం, లేకపోతే కార్లు కొన్నాం అనుకుంటూ ఉంటాం. కానీ గడిచిపోతుంది సమయం. మనకిచ్చిన సమయం అంతా గడిపేస్తూ ఉన్నాం. మన గోల్ పోస్ట్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం. కానీ ఆలోచన మాత్రం ప్రమోషన్‌లొచ్చాయి, పెరిగాయి, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిందనుకుంటున్నాం. కానీ మనకిచ్చిన సమయంలో గురువుని తెలుసుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకున్నామా? కేవలం తినటము, తిరగటము, ఉండటమే అయితే మనం మనతో పాటు ఉన్న పక్కన ఉన్న మిగిలిన జీవులు కూడా టెన్షన్ లేకుండా బతుకుతున్నాయంట. ఇక వాటికెందుకని ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. హ్యాపీగా ఉంటాయి. మనకి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతీదీ ఇప్పుడు పిల్లవాడి కంటే రేపు వాడికొచ్చే భార్య, వాడి పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాం. రేపు మంచిదొస్తే బావుండు, లేకపోతే అట్లా ఉండు. అంటే చూడండి, ప్రశాంతంగా ఉండటం, ఆనందంగా ఉండటం మన జీవితానికి గమ్యం ఏంటి? మనకి ఇచ్చిన రుణానుబంధాల వల్ల మనం వీటన్నిటిలో ఉన్నా కానీ, మన జీవితానికి గమ్యం ఏంటి? అలాంటి మహనీయుడి దగ్గరికి వెళ్ళాలంటే, మనం ఈ జన్మలో ఏం చేసుకుంటే మనకి బాబా చరిత్ర చదివినప్పుడు, స్వామీజీ చరిత్ర, మాస్టర్ చరిత్ర చూసామనుకోండి, వాళ్ళు చూపించే ప్రేమకి పిచ్చెక్కిద్ది. అబ్బా! మనకు కూడా అలాంటివి కలిగితే ఎంత బావుండు. బాబా దగ్గరలాగా మనం ఒక్కరోజు గడపగలిగితే ఎంత బావుండు. ఒక రఘువీర పురందరే, ఒక కాకా దీక్షిత్ బాబా ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు? నా కాకాని విమానంలో తీసుకెళ్తా అన్నారు. పురందరేదికి ఇల్లు కట్టుకునేదాకా వదలలా. ఒరేయ్! ఇది తినకుండా నేను ఒక్క పూట కూడా భోజనం చేయను. వాడు ఎన్ని వేల మైళ్ళ దూరాల్లో ఉన్నా అంటున్నారు. అలాంటిది మన గురించి బాబా ఒక్కరోజంటే ఎంత బావుండు. అలాంటి మహనీయుల సాంగత్యంలో ఉంటే ఎంత బావుండు. అనే ఆలోచన, అటువంటి ప్రేరణ మనకి రావాలి. ఏం చేసుకుంటే అలాంటి మహనీయుల యొక్క అనుగ్రహం, మళ్ళీ వాళ్ళ సాన్నిధ్యం జీవితంలో లభిస్తుంది. భగవంతుడు మనలోనే ఉండు, మన చుట్టూ ఉన్నా కానీ, మనం వేరు అన్న భావనను బట్టి ఆయన గుర్తించం. అలా కాకుండా అన్ని రూపాల్లో ఆయనే ఉన్నాడు అంటే, బాబా లాంటి మహనీయుల చరిత్ర మనం పారాయణ చేస్తూ ఉంటే, మనకి అలాంటి దృష్టిని, అలాంటి అనుభవాన్ని ఆయన ఇవ్వాలని, మనం అలా చేసుకుంటూ ఉంటే, అలాంటి ఉత్తమమైన గురు సాన్నిధ్యం లభిస్తుందని మనకి మహాత్ములు చెప్తూ ఉన్నారనమాట. మహర్షి గారు చేసిన ప్రయత్నం అంతా కూడా అదే. అలా పారాయణ ద్వారా మనసు నిరంతరం ఆయన మీద పెడుతూ ఉంటే, ఎక్కడ ఏ గురువు అవతరించినా కానీ మనల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుంటారు అని. మళ్ళీ వచ్చేవారం చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.